జైపాల్ రెడ్డి గారు తన అహంకారం ధోరణితో ఒక ప్రెస్ సోదరుని బెదిరించడమే కాదు, చంపేస్తాన్ని బెదిరించడం మరీ దారుణం. ఇవాళ అఖిలపక్షం అని కాదు, వీళ్ళకి మద్దతు తెలపడం అనేది అన్ని పార్టీల వాళ్ళు, వీలైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి రావాలి, దయచేసి చెప్తా ఉన్నాము. ఇలాంటి మల్టీ సంఘటన జరగొద్దనే దాని మీద మేము చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇవాళ కలమే ఆయుధంగా నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి ఈ విలేకరులే చాలని జీతంలతో పనిచేస్తున్నా ఇవాళ పొద్దున్న లేచే వరకు సాయంత్రం వరకు మనకు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మన కళ్ళ ముంగట చూపేటటువంటి వ్యక్తులు వీళ్ళు. మనం ఇంట్లో కూర్చొని సోఫాల ప్రపంచం ఏం జరుగుతుందనే దాని మీద ఇంత చక్కగా చూపెడుతున్నటువంటి వ్యక్తులు ఎంతో సాహసంగా, ఎంత రౌడీజానికి తర్వాత ఎన్నో సాహసాలు కొనగట్టి ఇవాళ మన ముందుకు తెస్తున్నటువంటి న్యూస్ను, అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చాలా చక్కగా చూపెట్టినటువంటి వ్యక్తిని ఇలా గూడెం జైపాల్ రెడ్డి బెదిరించడం చాలా దారుణం. రాబోయే రోజులలో ఇలాంటి జరగొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళని తక్షణమే బర్తరఫ్ చేయాలి. మీరు గతంలో ఒక దళితుని ఏ కారణం లేకుండా మా రాజయ్య గారిని డిప్యూటీ సీఎంని ఏ విధంగా అయితే మీరు